అరాచకాలకు తెగబడింది. మున్సిపల్లో మెజార్టీ సాధించిన బీఆర్ఎస్ సిపిఐ కూటమిని కాదని గెలిచే అవకాశమే లేని చోట మున్సిపల్ పీఠం కోసం మంత్రి వివేక్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. తప్పుడు కేసులన్నీ బజాయించి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ బాల్కా సుమన్ను అరెస్టు చేయించడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది. హైడ్రా మరడుమ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమంగా అరెస్టు చేశారు. ప్రజాక్షేత్రంలో గెలిచిన నాయకుడిపై అధికార పార్టీ కుట్రలకు తెగబడ్డది. అన్యాయం మీద పోరాడినందుకు అక్రమ కేసులు బనాయించి అడ్డు తొలగించుకోవడానికి అధికార మదంతో సుమన్ చేతులకు సంకెళ్లు వేయించింది. కేతనపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి అరాచకాలు పెచ్చిమీరాయి. ఒక్క మున్సిపాలిటీ కోసం విలువలకు పాతరేశాడు కాంగ్రెస్ మంత్రి. అవకాశమే లేని చోట అధికారం కోసం బరితెగింపు అరాచకాలకు పాల్పడుతున్నాడు. కేతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను 2 సార్లు వాయిదా వేయించిన వివేక్ తన రౌడీలు గూండాలతో పోలీసుల మీద రాళ్లు వేయించి గాయపరిచి ఉల్టా బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టించాడు. కలెక్టర్, ఎంఆర్ఓ, ఏసీపీ, ఎస్ఐ ఇలా అందరినీ తన పెంపుడు కుక్కల్లా మార్చుకున్న మంత్రి వివేక్ బాల్కసుమన్ను అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయించాడు. బాల్కసుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బాల్కసుమన్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాల గొంతుకుగా ఉన్న ఒక దళిత నాయకుడిని ముందస్తు నోటీసులు లేకుండా బందిపోట్ల మాదిరిగా అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పిరికిబంద చర్యకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. కేతన్పల్లిలో మంత్రి వివేక్ చేస్తున్న అరాచకాలను, ఎన్నికల అక్రమాలను ప్రశ్నించినందుకు మాజీ ఎమ్మెల్యే సుమన్పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని దారుణమన్నారు. బాల్కసుమన్తో పాటు పార్టీ సీనియర్ నేతలను, కార్యకర్తలను పోలీసులు వేధించడం ఆపాలన్నారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కాంగ్రెస్ నాయకుల కళ్ల సైగులకు తలొగ్గి పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థల పతనానికి సంకేతమని హెచ్చరించారు. కేతన్పల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక అహంకార చర్యలను అడ్డుకున్నందుకు బాల్కసుమన్ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటోందని మండిపడ్డారు. అధికార బలం, పోలీసులు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని మండిపడ్డారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. బాల్కసుమన్ను బేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో కేతన్పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్ను హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసుల అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ, ప్రభుత్వ మాజీ విప్ బాల్కసుమన్పై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందునే సుమన్పై అక్రమ కేసులు పెడుతున్నారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు. రేవంత్ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. బాల్కసుమన్ అరెస్టు అప్రజాస్వామికమని చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా గూండా రాష్ట్రంలో గూండా రాజ్యాన్ని నడుపుతోందని, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టును తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ నేతలు. కేతన్పల్లిలో ప్రజాస్వామ్యాన్ని మంత్రి వివేక్ కూనీ చేశాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కుట్రలు చేయడం సరికాదన్నారు. యావత్ తెలంగాణ కాంగ్రెస్ కుతంత్రాలను గమనిస్తోందన్నారు. హస్తం పార్టీకి తగిన శాస్తి తప్పదని వినయ్ భాస్కర్, రాకేష్ హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టును బీఆర్ఎస్ లీగల్ సెల్ తీవ్రంగా ఖండించింది. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ గొంతు నొక్కలేరని బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధి లలితారెడ్డి తేల్చి చెప్పారు.
ఎన్ని కుట్రలు చేసినా కేతన్పల్లిలో కాంగ్రెస్ కు మున్సిపల్ పీఠం దక్కే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్టుపై మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సుమన్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్ గారి అక్రమ అరెస్ట్ను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. వాటిలో మేము భారీ మెజార్టీ సాధించి మా చైర్మన్ అయ్యే పరిస్థితులలో అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ్ వివేక్ గారు తన ఓటు తర్వాత ఎంపీ గారి తన కుమారుడు ఎంపీ గారి ఓటు వినియోగించుకొని ఒక ఇండిపెండెంట్తో కలిసినా కూడా ఎన్ని అవుతున్నాయి, అక్కడ 10 అవుతున్నాయి. కానీ ఈరోజు అక్రమంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు మా సుమన్ గారిని మరి అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. బాల్క సుమన్ గారిని సీరియస్ అఫెన్స్ ఏదో చేశారని చెప్పి ఒక ఫాల్స్ కేసు బుక్ చేసి తీసుకెళ్లడం జరిగింది. మీరు ఎన్ని చేసినా ఎంత చేసినా ఈ కౌన్సిలర్ల ఏమంటారు వాళ్ళని మీరు ఏ విధంగా కూడా బెండ్ చేయలేరు. ఎక్కడ కూడా ఎవరు తగ్గేదే లేదు. మీరు భయపడతారు అనుకుంటున్నారేమో, దేనికైనా రెడీ. ఒక మున్సిపాలిటీ గురించి ఇంత ఈ విధంగా అంటే దిగజారిపోయిన రాజకీయాలు మీరు ఏం చేస్తున్నారో ఇది పద్ధతి కాదు. మేము ఎవ్వరం భయపడము. బాల్క సుమన్ గారు ఏ విధంగా ఫైట్ చేస్తారో కౌన్సిలర్స్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ లీగల్ సెల్ మొత్తం కూడా మేము రెడీ ఉన్నాం ఫైట్ చేయడానికి. కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది. మెజారిటీ సాధించిన బీఆర్ఎస్ సిపిఐ కూటమిని చూసి మంత్రి వివేక్ అరాచకాలకు పాల్పడుతోంది. కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవడానికి మంత్రి వివేక్ చేయని కుట్రంటూ లేదు. ఎంతకు తెగించాడంటే తప్పుడు కేసులన్నీ బనాయించి ఏకంగా పోలీసులతోనే కేసులు పెట్టించి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను అరెస్టు చేయించడంపై బీఆర్ఎస్ లీడర్లతో పాటు స్థానికులు మండిపడుతున్నారు.